డిజిటల్ అరెస్ట్ పేరిట మోసానికి పాల్పడి విశ్రాంత వైద్యుడి నుంచి ₹1,10,00,000 కాజేసిన సైబర్ కేటుగాళ్లను బాపట్ల జిల్లా పోలీసులు పట్టుకున్నారు. బాపట్ల జిల్లా చీరాల్లో సైబర్ మోసం చోటు చేసుకోగా బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. వారం వ్యవధిలోనే సైబర్ కేసులోని కర్ణాటకకు చెందిన 2 నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ తెలిపారు. అనంతరం నిందితుల బ్యాంక్ ఖాతాల్లో 55 లక్షలు పెండింగ్లో ఉన్న లావాదేవీలుగా గుర్తించామన్నారు. అలాగే 2.5 లక్షలతో పాటు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఆశ్రమం మెడికల్ కాలేజీలో పనిచేస్తుంటాను. నేను చీరాల టౌన్లో నివాసంలో ఉన్నప్పుడు కొంతమంది సైబర్ ఫ్రాడ్ క్రిమినల్స్ ఆయనకి కాంటాక్ట్ చేసి 9వ తేదీ నుంచి 17వ తేదీ వరకు కంటిన్యూస్గా కన్సర్న్ బాధితులతో టచ్లో ఉండి ఇన్ ద నేమ్ ఆఫ్ ట్రాయ్ ఆఫీషియల్స్ అనేసి, సిబిఐ ఆఫీషియల్స్ అనేసి అండ్ ముంబై క్రైమ్ బ్రాంచ్ అని చెప్తూ అతన్ని థ్రెటన్ చేసి డిజిటల్ అరెస్ట్కి గురి చేసి 1,10,00,000 ఆ బాధితుల నుంచి ఆ సైబర్ క్రిమినల్స్ మనీ ట్రాన్సాక్షన్స్ చేయించడం జరిగింది. 9th కాంటాక్ట్ చేసిన తర్వాత సుమారు 17వ తేదీ వరకు కూడా ఆ బాధితుడు తను సైబర్ నేరగాళ్ళ క్రైమ్ బారిన పడ్డాననేసి గుర్తించలేకపోవడం, 2 క్రిమినల్స్ 2 సస్పెక్ట్స్ వాళ్ళని ఇంపర్సనేట్ చేస్తూ మేము ట్రాయ్ విభాగానికి సంబంధించినటువంటి అఫీషియల్స్ అంటూ తర్వాత తదుపరి 2 ఫోన్ నెంబర్స్ నుంచి సిబిఐ విభాగం అని చెప్పి ముంబై క్రైమ్ బ్రాంచ్ అని చెప్తూ వాళ్ళని కాంటాక్ట్ చేస్తూ 2 బ్యాంకులకి వాళ్ళు ఇనిషియల్గా అమౌంట్ని వేయించుకోవడం జరిగింది. ఆ బ్యాంక్ అకౌంట్స్ నుంచి పలు బ్యాంక్స్కి 20 బ్యాంకులు మేము గుర్తించాం. సుమారు ఈ అమౌంట్స్ అంతా కూడా 11 చెక్ ట్రాన్సాక్షన్స్ జరిగినట్టు నా అనాలిసిస్లో జరిగింది. సిమిలర్లీ 93 ఏటీఎం విత్డ్రాయల్స్ ద్వారా క్యాషెస్ కొద్ది మొత్తంలో క్యాష్ విత్డ్రాయల్స్ చేస్తారు. 11 చెక్ విత్డ్రాయల్స్ చేశారు. మిగిలిన అమౌంట్ ఏదైతే అకౌంట్స్లో